హాయ్ బంగారాలు, ఎలా ఉన్నారు? ఈ రోజంట మొగలాయి చికెన్ అంటే చేసేద్దామా? ఈ మొగలాయి చికెన్కి కావాల్సినవి ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు తీసేసుకుని సన్నగా తరిగేసి అవి ఎర్రగా వేపేసుకుందామే. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగే వేపేసుకుందామే. దాంట్లో ఒక 15 బాదం పప్పులు వేసేద్దామే. ఇంకో 15 అయితే జీడిపప్పులు వేసేద్దాం. 1 ఇంచులో ఉండే ముక్కలు 2 దాల్చిన చెక్క ముక్కలు అయితే వేసేద్దామే. అలాగే 2 యాలకులు వేసేద్దాం. దాంట్లోనే ఒక 15 మిరియాలు అయితే వేసేద్దామే. మళ్ళీ అందులోనే 4-5 లవంగ మొగ్గలు వేసేద్దాం. ఇదిగో కూసింత జీలకర్ర కూడా వేసేద్దాం. ఇంకో కూసిన ధనియాలు కూడా వేసేద్దామే. వీటన్నిటికీ అసలైన రాణి బిర్యానీ ఆకేసేద్దాం. ఇదిగో ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఇంక కారం వేయం. ఇయ్యే 5 పచ్చిమిరకాయలు వేయండి. ఇంక శివరాకరికి మీ ఇంట్లో గడ్డ పెరుగు ఉంటుందా? మా ఇంట్లో గడ్డ పెరుగు ఉంది, వేసేసాను. కూసిన నీళ్ళు వేసి మెత్తగా మిక్సీలో రుబ్బేసుకోండి. ఇదిగో చూస్తున్నారు కదా, అంత మెత్తగా అయిపోవాలన్నమాట. స్టవ్ వెలిగిచ్చేసి గిన్నెట్టేసి పెద్ద స్పూన్ నెయ్యి, ఇందాక మనం ఉల్లిపాయలు వేపుకున్నాం కదా, ఆ నూనె వేసేద్దామే. మళ్ళీ అది వేస్ట్ అయిపోద్ది. ఆ నూనె బాగా కాగిపోయాక పెద్ద సైడ్ అయితే అల్లం వెల్లుల్లిపాయ వేసేసి అందులో కల్లుప్పు కోత వేసేద్దామే. రంగు కోసం ఇందులో కారం ఉండదు కదా, అందుకని కొంచెం పసుపు ఎక్కువ వేసుకుందాం. ఈ పచ్చివాసన పోయే వరకు వేపేసి ఓ బుల్లి చెంచాడేమో ధనియాల పొడి, ఓ బుల్లి చెంచాడేమో జీలకర్ర పొడి వేసేద్దాం. ఇది కూడా బాగా వేగాక మనం ఉప్పుతో కడిగి పెట్టుకుని చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ చికెన్ ముక్కలు ఒకటొకటిగా వేసేద్దామే. ఈ చికెన్ ముక్కలకి మొత్తం మనం వేపుకున్న మసాలా అంతా బాగా పట్టేలాగా తిప్పేద్దాం. బాగా పట్టాక కాసేపు మగ్గనిచ్చేసి ఆయిల్ తేలిపోద్ది చూడు, మూతెట్టుకుని మగ్గనిచ్చేద్దామే. ఇది మగ్గడానికి 10 నిమిషాలు చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఎక్కువైతే మళ్ళీ మాడిపోతాయి మొక్కలు. ఓసారి మూత తీసి చూస్తే చూసావా, నూనె నేను చెప్పినట్టే వచ్చేసింది పైకి. సుమారు చికెన్ ముక్కలు ఒక 50% దాకా ఉడికేసాయి. ఈలోపు మనం ఇందాక మిక్సీలో వేసేసి రుబ్బేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తమును ఈ చికెన్లో అయితే వేసేద్దామే. ఈ పేస్ట్ మొత్తం మనం ఆ చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలిగి పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఇంకో 10 నిమిషాలు మూత పెట్టేసుకుందామే. 5 నిమిషాలకు ఒకసారి కలిపేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అడుగంటే వస్తుంది. చూసారా, అడుగంటడానికి రెడీగా ఉంది. మనం అలా తిప్పుకోకపోతే మళ్ళాను మాడిపోద్ది. తర్వాత ఏం చేద్దామంటే, ఇందాక మిక్సీలోను మసాలా రుబ్బుకుని వేసుకున్నాం కదా, దాంట్లోనూ 1 గ్లాసున్నర నీళ్ళు అయితే వేసేసుకుని మన చికెన్ ముక్కలు వేసేద్దామే. ఈ నీళ్ళు మసాలా అన్నీ బాగా కలిసేలాగా మళ్ళీ తిప్పేసుకుని కాసేపు అయితే మళ్ళీ మూత పెట్టేసుకుందామే ఓ 10 నిమిషాలు. అబ్బా, 10 నిమిషాల తర్వాత కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూరలోనే ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర వేసేద్దామే. అయిపోయింది అన్నానని అప్పుడే అయిపోయింది అనుకోకండి. ఇప్పుడు చివరాగరికి ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రెష్ క్రీమ్ వేస్తేనే దీనికి రుచి. మొగలాయి చికెన్ అంటేనే ఇది వేయాలి. ఇకపోతే మన మొగలాయి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది అయితే చపాతీల్లోకి, తెల్లన్నంలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి నవరాత్రులు అయిపోయాక మీరు వండేసుకుని నా కామెంట్లో అయితే చెప్పండి ఎలా వచ్చిందో. ఇంకెందుకు ఆలస్యం బంగారాలు, నా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసేసుకుని లైక్ చేసి గంట సింబల్ అయితే నొక్కేయండి గబగబాను. ఉంటాను మరి.